ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. తెనాలి ఈ పేరు వినగానే చాలామందికి ఆంధ్ర ప్యారిస్ గుర్తొస్తుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఇది ఓ అర్థం కాని నియోజకవర్గం. ఇక్కడ ఒక ఎన్నిక ఒక కథ చెప్తే తర్వాత ఎన్నిక ఇంకో కథ చెప్తుంది. అసలు తెనాలి రాజకీయాల ప్రత్యేకత ఏంటి? ఎందుకు ప్రతి ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది? 2029లో ఏం జరగబోతోంది తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా తెనాలి గురించి కొంచెం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్యారిస్గా ప్రత్యేక గుర్తింపు పొందిన పట్టణం తెనాలి. కృష్ణా డెల్టా ప్రాంతంలో ఉండటంతో వ్యవసాయానికి అత్యంత కీలకమైన ప్రాంతం. వరి సాగు, రైస్ మిల్లులు, వ్యాపార రంగం, విద్య ఈ 4 తెనాలి ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకగా నిలుస్తాయి. పట్టణ ఓటర్లు, గ్రామీణ ఓటర్లు రెండిటి ప్రభావం సమానంగా ఉండటం ఈ నియోజకవర్గాన్ని రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఇప్పుడు 2019కి వెళ్దాం. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ గాలి బలంగా వీచింది. ఆ ప్రభావం తెనాలిపైన కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గారు 94,000కు పైగా ఓట్లు సాధించి 17,649 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 2వ స్థానంలో నిలిచారు. జనసేన విడిగా పోటీ చేసి సుమారు 30,000 ఓట్లు సాధించింది. అప్పుడు ఎవరూ ఊహించని విషయం 5 ఏళ్ల తర్వాత జరగబోయేది ఏంటి అని. 2024 ఎన్నికలు తెనాలి రాజకీయాల్ని పూర్తిగా మార్చేశాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ గారు బరిలో దిగారు. ఫలితం ఒక భారీ రాజకీయ ట్విస్ట్. 1,23,000కు పైగా ఓట్లు, 48,112 ఓట్ల భారీ మెజార్టీ. 2019లో 3వ స్థానంలో ఉన్న జనసేన 2024 వచ్చేసరికి విజేతగా నిలిచింది. ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇది కూటమి ప్రభావమా లేక ప్రజల రాజకీయ ఆలోచనలో వచ్చిన మార్పా? ఈ నియోజకవర్గంలో కూటమి వైపు ప్రస్తుత ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వైపు అన్నాబత్తుని శివకుమార్ గారు. ఈ 3 నాయకుల ప్రభావం తెనాలి రాజకీయాల్లో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కూటమి బలం ఏంటి అంటే, మొదటిది బలమైన క్యాడర్, రెండోది టీడీపీ, జనసేన ఓట్ల సమీకరణ, మూడోది ప్రస్తుతం అధికారంలో ఉండటం, నాలుగోది అభివృద్ధి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం. ఇవన్నీ కూటమికి పెద్ద ప్లస్ పాయింట్లు. అయితే ప్రతి బలానికి ఒక బలహీనత ఉంటుంది. కూటమి 2029 వరకు అదే బలంతో కొనసాగుతుందా అంటే, పట్టణ సమస్యలు, ట్రాఫిక్, డ్రైనేజీ, తాగునీరు ఇవి సమయానికి పరిష్కారం కాకపోతే ప్రభావం పడవచ్చు. అభ్యర్థి ఎంపిక కూడా చివరి నిమిషంలో చాలా కీలకం. మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. 2024లో ఓడిపోయిన పార్టీకి కోర్ ఓట్ బ్యాంక్ ఇప్పటికీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తల బలం కొనసాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైనా పెరిగితే అది పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయితే 2024లో వచ్చిన భారీ ఓటమి మానసికంగా పార్టీపై ప్రభావం చూపింది. పట్టణ ఓటర్లలో మళ్ళీ నమ్మకం సంపాదించుకోవాలి. స్థానిక నాయకత్వం మరింత యాక్టివ్ కావాలి. ప్రచార వ్యూహం మరింత బలపడాలి. అయితే మరి ఇంతకీ అసలు 2029లో గెలుపుని ఏం నిర్ణయిస్తుంది? ప్రభుత్వ పనితీరా, రైతు సమస్యల, పట్టణ అభివృద్ధా, మహిళా ఓటర్ల నిర్ణయమా, యువత అభిప్రాయమా, అభ్యర్థి వ్యక్తిగత ఇమేజా లేక సామాజిక వర్గాల సమీకరణ? ఈ అన్ని అంశాలు కలిసి చివరి ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 2026 నాటికి తెనాలిలో కూటమికి రాజకీయ ఆధిక్యం కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ పూర్తిగా బలహీనపడిందని చెప్పడానికి ఆధారాలు లేవు. పార్టీకి ఇప్పటికీ స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. అంటే పోటీ ఇంకా ముగియలేదు. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం కూటమి ముందంజలో ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ తెనాలి చరిత్రను చూస్తే ఇది చాలా స్వింగ్ నియోజకవర్గం. ఎన్నికలకు ముందు స్థానిక పరిస్థితులు మారిపోతే రాజకీయ సమీకరణాలు కూడా మారిపోవచ్చు. అందుకే ఈరోజు కనిపిస్తున్న పరిస్థితి 2029 వరకు అలాగే ఉంటుందని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఒక కీలక విషయం ఏంటంటే, 2024లో భారీ మెజార్టీ వచ్చినా ప్రతి ఎన్నిక 0 నుంచే ప్రారంభమవుతుంది. ఓటర్లు ప్రతిసారి కొత్తగా తీర్పిస్తారు. అభివృద్ధి, ప్రజల సంతృప్తి, స్థానిక నాయకత్వం, ప్రచార వ్యూహం ఈ 4 అంశాలు 2029 ఎన్నికల్లో చివరి ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి?
2029లో తెనాలి అసెంబ్లీలో కూటమి తన విజయాన్ని కొనసాగిస్తుందా లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.